నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే. వైఎస్ షర్మిల గారి గురించి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ అసలైనటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులు మా జగన్ అన్నే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ 2024 ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఓటేయాల్సినటువంటి ఒక విజయమ్మ గారు అమెరికాకి పారిపోయి అక్కడ మనవడు రాజారెడ్డి ఇంట్లో ఉంటూ భయపడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి ఆ వీడియో అంటే, అసలైన రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసురాలు షర్మిల మాత్రమే, అది కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాత్రమే అని చెప్పేశారు. సో ఇలాంటి తరుణంలో ఏదైతే అప్పటి విజయమ్మ గారు చెప్పినటువంటి మాటలు అది నమ్మాలా, లేదంటే ఇప్పుడు ఆర్కే రోజా మాట్లాడుతున్నటువంటి మాటలు నమ్మాలా? అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని నిరూపించాల్సింది ఎవరు? ఆ విజయమ్మ గారికి హక్కు ఉందా, లేదా ఆర్కే రోజా గారికి హక్కు ఉందా అంటే ఏం చెప్తారు? అదేవిధంగా వీరి సొంత ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయి, ఆస్తి తగాదాలు, వీటిని పరిష్కరించాల్సింది ఎవరు? విజయమ్మ గారికి హక్కు ఉందా, లేదంటే రాచమల్లు గారు కానీ సతీష్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళకి హక్కు ఉందా? ఎందుకని లేనిపోని వాటిల్లో వీళ్ళు తలదూరుస్తున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు అంటున్నట్లుగా వైఎస్ విజయలక్ష్మికి హక్కు ఉందా, రోజాకి హక్కు ఉందా అంటే, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లిగా, నలుగురు మనవళ్ళు మనవరాళ్ళు ఉండి వాళ్ళ నానమ్మగా అమ్మమ్మగా ఆవిడే కదండి అన్ని బాధ్యతలు అన్ని పాత్రలు ఆవిడేగా పోషించారు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా, వీళ్ళ పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా మంచైనా చెడైనా అన్నిటికీ ఆవిడేగా పెద్ద ఆవిడగా నిలబడ్డారు ఆ రోజున. మరి వీళ్ళకేం హక్కు ఉంటుంది? ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డికి పెళ్లి చేసింది ఎవరో, రోజానా వైఎస్ విజయలక్ష్మినా? వాళ్లే కదా, కుటుంబ సభ్యులే కదా. ఏదైనా వాళ్ళ ఆస్తుల వివాదంలో మరి A1గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, A2గా విజయసాయి రెడ్డి జైలుకి వెళ్ళాడు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. ఆ రోజున అన్న వదిలిన బాణం అంటూ మరి ఏ విధంగా షర్మిల పాదయాత్ర చేసిందో చూసాం. మరి ఆ రోజున ఎక్కడుంది రోజా? నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చరిత్రలోకి వెళ్తే ఏం జరిగింది, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ మధ్య ఉన్న సత్సంబంధాలు ఏంటి, విభేదాలు ఎవరి కుటుంబాలైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ దాన్ని రాజకీయ కోణంలో కూడా తీసుకొచ్చి ఏదైతే పర్సనల్ విషయాల్ని పొలిటికల్ ఇష్యూకి లాగి మీరు చేస్తున్న రాద్ధాంతం ఉంది కదా, మిమ్మల్ని ఏమనాలి, ఏ మెట్టుతో కొట్టాలి? రోజున రాచమల్లు గారికి కూడా మరి ఆయనకి 2 ఆడబిడ్డలు ఉన్నట్లున్నారు. మరి వాళ్ళ వ్యవహారం కూడా ఏదన్నా ఇలాంటివి జరిగినప్పుడు ఆయన ఎలా వ్యవహరిస్తారు? బయట వాళ్ళకి అప్పచెప్పి సైలెంట్గా ఇంట్లో తలుపేసుకొని కూర్చుంటాడా? ఆయనే పెద్ద మనిషిగా వ్యవహరిస్తాడా? ఇప్పుడు అందుకనే విజయలక్ష్మి గారు లేఖ రాసి వీళ్ళందరూ ఇలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారని నోటరీ కూడా చేయించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసుడే అయితే, ఆ రాజశేఖర రెడ్డి గారి వారసుడు అని చెప్పుకుంటున్న మీరు ఆ రాజశేఖర రెడ్డి గారి భార్య ఎందుకు ఆ వారసుడికి ఓటేయకుండా వెళ్ళిపోయింది? అంతే కదా. అదే వారసత్వాన్ని కూడా చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి కాదు, ఓన్లీ వైఎస్ షర్మిల గారే రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పి ఆవిడ చెప్పడాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలా, రోజారెడ్డి చెప్తుందని కన్ఫర్మ్ చేసుకోవాలా? అంతే కదండి. ఈ రోజున పావురాలగుట్లో ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఒక షాక్ గురవుతాం. దాంట్లో ఉంటే కోలుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎవరైనా సరే ఆయన మిగతా విషయాలను, ఆయన పాలన, ఆయన చేసిన పనులు పక్కన పెడితే తండ్రి పాత్ర విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇంట్లో అట్లాంటి జరిగినప్పుడు ఎవరైనా షాక్ గురవుతాం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం ఆ ప్రదేశానికి వెళ్ళటం కానీ తొంగి చూడటం కూడా చేయకుండా నువ్వు సంతకాల సేకరణ ఎందుకు చేశావు, నిజమా కాదా అంటే ముందుగానే అసలు హెలికాప్టర్ మిస్సింగ్ అనగానే నువ్వు స్టార్ట్ చేయాలి అని చెప్పి ఏదైనా స్క్రిప్ట్ ఉంది ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా 15-16 సంవత్సరాలుగా అందరి మనసుల్లో ఉన్నమాటే ఇది. ప్రతి ఒక్కరు కూడా కాకపోతే ఆయన ఎవరి మీద అపవాదులు వేశాడు, ఎవరి ఆస్తులు ధ్వంసం చేశాడు, ఎన్ని రకాలుగా కుట్రలు బన్నాడు, ఎంతమంది మీద ఆ నిందలు దోశాడు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన పార్టీలో ఉన్న నాయకులందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పమనండి? ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఆ పార్టీలో నువ్వు లాక్కున్నావు? ఈ రోజున రోజా గారు పెట్టిన ట్వీట్లో షర్మిల గారి గురించి మరి దత్తపుత్రిక అంటుంది, అటు ఏమో స్క్రిప్ట్ ఇస్తేనే చదివిది సునీతారెడ్డి అంటుంది. ఆ లేఖ కూడా చంద్రబాబు రాయించారా అని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నారు. ఒక పార్టీలోకి వెళ్ళిపోయావు నువ్వు కాబట్టి నువ్వు దత్తపుత్రుడివి అన్నారు. మరి ఇంకొకరు పార్టీని లాక్కున్నా జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి?
మరి అంతే కదండి, నువ్వెవరివి? అంటే కాబట్టి దత్త నాయకుడు అనుకోవాలా? అలానే ఉంది మరి, దత్తనాయకుడు అనే అనుకోవాలి. వాళ్ళు దత్తపుత్రుడు పుత్రికలు అయితే నువ్వెవరివి? దొంగ నాయకుడువా, దత్తనాయకుడువా? ఇంకోరు పార్టీనే కొట్టేసావు కదా నువ్వు, మరి నిన్నేమనాలి? కాబట్టి ఇవి వ్యక్తులు, వీళ్ళ మాటలు, వీళ్ళంతా కూడా ఒక దుష్ట శక్తిలాగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజున సీఎం అవటానికి అందరూ చెప్పుకునేది ఏంటంటే చెల్లి బాణం, తల్లి గేలం, తండ్రి మేళం, ఇవన్నీ వచ్చి ఈయన ఆ రోజున సీఎం అవటానికి కారణమైనవి. తర్వాత బాబాయ్ పాపం బాబాయిని కూడా గొడ్డల వేటుకు బలి చేశాడు, దాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అందరం చూసాం. ఇన్ని రకాలుగా మీరు చేసిన పనులన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, గతంలో బొత్స సత్యనారాయణ గారు మరి ఏ విధంగా నీ తండ్రిని, మరి అదేవిధంగా తల్లిని జగన్మోహన్ రెడ్డిని గారు కూడా మాట్లాడారో తెలుసు. ఈ రోజున రోజా గారు అడుగుతున్నారు కదా, మరి ఈ పార్టీలో ఉన్న ఈ నాయకులందరూ అప్పుడు తిట్టినాళ్ళు కదా, ఒకప్పుడు మాట్లాడినాళ్ళు కదా, ఈ రోజున ఎందుకు మంచి అయ్యారు, ఆ రోజున ఎందుకు చెడయ్యారు? ఇప్పుడు షర్మిలా గారిని నువ్వు అడుగుతున్నావు కదా, నీకేం హక్కు ఉందని నువ్వు అడుగుతున్నావు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్లో? ఇవన్నీ చెప్పుకోవటానికి వినటానికి ఏదో అడిగేస్తాను కడిగేస్తానంటే కాదండి. దేనికైనా ఒక పద్ధతి ఉండిద్ది, ఆ పద్ధతి ప్రకారం వెళ్తే బాగుండిద్ది. కానీ పద్ధతి లేని మనుషులకి పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిద్ది అనేది క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ. అటు రోజారెడ్డి అయినా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడు, చెల్లి గురించి మాట్లాడాడు, తల్లి రాసిన లేఖ గురించి మాట్లాడు. మరి ఆ రోజున జెరూసలేం ఎక్కడికో వెళ్తూ మనం ఇంకా MOU రాసుకొని విడిపోదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెల్లితో చెప్పాడన్న మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి విడిపోమన్నాడు. ఇది వాస్తవం అయితే అది కూడా వాస్తవమే అవ్వాలి. కాబట్టి ఈ రోజున ప్రతి మాటకి ఎదురు మాట ఉంటుంది. ఖచ్చితంగా మీకు రాజకీయాన్ని రాజకీయంగా చేయటం చేత కాదనేది అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైనా సరే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉంటాయి, ఏ విధమైన భాష వాడాలి, ఎలా ఉండాలి, 10 మందితో మనం మంచిగా ఎలా మెలగాలి, 10 మంది ఆలోచనలు ఏ విధంగా తీసుకోవాలి, మరి 10 మంది చేత మంచి అనిపించుకోవటం, 10 మందికి మంచి చేయటం చేత కానీ జగన్ ఈ రోజున మావిగన్ జోకర్గా మిగిలిపోయాడు. అదే కాకుండా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నట్టుగా ఏ విషయం పైన కూడా స్పందించడంలా, అటు ఆస్తుల విషయానికి సంబంధించి స్పందించడం లేదు, లేదా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు మరణించిన టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అన్నదానికి దాన్ని స్పందించడం లేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని అంటే ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని సంతక సేకరణ చేసావన్నా సరే స్పందించడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా ఈయనే ఓదార్స్తున్నాడు. అదిగాక ఇప్పుడు అనవసరంగా బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క వ్యాఖ్యలు తీసుకొచ్చారు. ఏమని, లేదు సంతక సేకరణ జరగలేదు, ఎవరు ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళన్నా సరే నిజంగా సంతక సేకరణ జరిగిందని చెప్పండి అంటున్నారు. ఈరోజు కోకొల్లలుగా బయటకు వచ్చేసి అటు మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ బయటకు వచ్చింది, ఆఖరికి అప్పటి సీఎం అయినటువంటి ఒక రోసయ్య గారు వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడడం బయటకు వస్తున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. సో వీటన్నిటిపైన జగన్ ఎందుకని స్పందించడం లేదు, జగన్ స్పందించడం లేదు అంటే మౌనం అర్ధాంగీకారం అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏమని స్పందిస్తాడండి. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్ర చేశాడు, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అంటే తండ్రి శవం దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. డైరెక్ట్గా ఆయన కనీసం ఆ శవాన్ని అక్కడ ఉంచుకొని ఆ పలకరింపుకు వచ్చిన మనుషుల్ని అప్పుడే ఓదార్చాడు ఈయన ఎదురు. ఎవరైనా మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు అలాంటివి జరిగినప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఒక మాట చెప్పి వెళ్తారు. కానీ రివర్స్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పెట్టుకొని పరామర్శకు వచ్చిన వాళ్ళని ఈయన ఓదార్చే పరిస్థితి అనమాట. జగ్గారెడ్డి గారు అదే చెప్తున్నారు, మేము ఓదార్చుదామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులను వెళ్తే షర్మిల గారు ఒక పక్కన దూరంగా ఉన్నారు, కానీ మరో పక్కన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి చేసిన మంతనాలు చేస్తున్నారు. మేమేదో ఓదార్దాం అని చెప్పేసి వెళ్తే పోతే మొత్తం అంతా ఉల్టా పల్టా ఉంది లోపల. అసలుకి మేము ఓదార్దాం అనుకుంటే మమ్మల్ని వాళ్ళు ఓదారుస్తున్నారు, బయటకు వచ్చి మేము ఏడ్చాము, లోపల ఏడవలేకపోయామని చెప్పేసి అని మాట్లాడుతాను. అవును, అంటే అప్పుడు దాకా వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీని చూసిన ఏడుపు వచ్చి ఉండదు, లోపలికి వెళ్ళి వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళకి ఏడుపు వచ్చింది. అంతే కదండి, ఒక నాయకుడు ఇప్పుడు వాళ్ళకుండే మంచి సత్సంబంధాలు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఏంటి ఇలా జరిగిందనే ఒక షాక్ ఉంటుంది, ఎందుకు జరిగిందనేది ఉండిద్ది. రకరకాల ఆలోచనలతో ఉన్న బయట వ్యక్తులే అలా ఉంటే, నువ్వు కన్న కొడుకు అయి ఉండి ఆ తండ్రి దగ్గర అన్ని సంవత్సరాలు నువ్వు ఉండి అంత జీవితాన్ని తీసుకొని నీకు ఒక పలుకుబడిని ఇప్పటికి కూడా రాజన్న రాజ్యం రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నావు కదా, మరి నీలాంటాడు కొడుకు అని చెప్పుకోవడానికి ఎలా అర్హుడవుతాడు? రోజాకి బుద్ధి బుర్ర పనిచేయట్లేదా? వాస్తవానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఒక పార్థివ దేహం అనేది సరిగ్గా ఆయన తల లేదు, ఏమీ లేదు, అసలుకి
ఒక మాంసపు ముద్దలాగా వస్తే దాన్ని ఏదో తలుచుకుంటేనే బాధ పంచ ఉందనో షర్ట్ ఉందనో ఉంగరమో ఏదో, లేకపోతే వాచ్ ఉందనో అనిపిస్తుందనో, ఏదో అలాంటి అన్ని కూడా ఆనవాళ్ళు. అన్ని సేకరించి తీసుకొచ్చి అటేదో DNA టెస్ట్ చేసి ఏదో తీసుకొచ్చి అన్ని కలిపి పెడితే దీన్ని వింటేనే మనకి ఇంత బాధ అనిపిస్తుంటే, ఏదైతే కన్న తండ్రి శవాన్ని చూసి తర్వాత కూడా అసలు ఆ మనిషిలో స్పందన లేదంటే తను ఎలా అర్థం? ఏముందండి, ఇప్పుడు మనం ఏదైనా సరే ఏదైనా జరిగితే పగవాడికి కూడా ఇట్లాంటిది జరగకూడదు, పగవాడికి కూడా ఇలాంటిది రాకూడదు అని చెప్పి కోరుకుంటారు. అది వాడు ఎలాంటి వాడైనా సరే. ఒక మనిషి చనిపోయిన తర్వాత శత్రుత్వం ఉండదని, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదని, వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవి కూడా బహిరంగంగా చెప్పకూడదనేది మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాన్ని వాడతారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవం దగ్గర అలా, బాబాయ్ శవం దగ్గర ఇలా ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పులివెందులకు వస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి. వచ్చిన తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎన్ని కట్టుకథలు అల్లారు, ఎన్ని డ్రామాలు ప్లే చేశారు, ఎన్ని కథనాలు ప్రచురించారు వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో. మరి ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు మనిషివా, అసలు నువ్వు మనిషిగా నిన్ను పరిగణలోకి తీసుకోవాలా, నీకు మానవత్వం ఉందా? అదిగాక ఆ యొక్క కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ కూడా చనిపోయాడు. 6 ఎంత దారుణం అంటే మీ నుంచి, మీ కబంధ హస్తాల్లోంచి ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరి ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎదుర్కోవాలి, మిమ్మల్ని ఎన్ని రకాలుగా మీరు చేసిన ఈ నీచమైన పనుల్ని పదే 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 చెప్తూనే ఉండాలి, తెలియచేస్తూనే ఉండాలి ప్రజలకి. ఈ రోజున మనం గతంలో జరిగిన ఒకప్పుడు సరిగ్గా మీడియా లేకపోయి ఉండొచ్చు, అన్ని విషయాలు రికార్డెడ్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చింది అన్నట్లుగా ప్రతి ఒక్కటి వచ్చింది. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సినిమా చూపిస్తానంటున్నాడు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపిస్తారు నీకు సినిమా. ఆల్రెడీ నీకు 11 ఇచ్చి పక్కన పడేసినా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రతి దానికి తల్లినో చెల్లినో బాబాయ్ కూతురునో బాబాయ్ భార్యనో తీసుకొచ్చి నీ బ్యాచ్ అంతా, నీ బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తాం, పెద్ద స్క్రీన్ పెట్టి గూగుల్లో కొడితే ఇట్లాగా అట్లా వస్తాయి మీ చరిత్ర అంతా. రోజుకో సినిమా, పూటకో సినిమా, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, రోజుకి 4 ఆటలు 3 ఆటలు అని చెప్పి మనం వింటూ ఉంటాం. అన్ని ఆటలు కాదు, అంతకంటే ఎక్కువ ఆటలు చూపించేది కార్యక్రమం ముందు ఉంది. జగన్మోహన్ రెడ్డి కాసుకొని ఉండండి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎటువంటి సంబంధం లేని రోజా కావచ్చు, రాచమల్లు కావచ్చు, సతీష్ కావచ్చు, లేదా బొత్స కావచ్చు, వీళ్ళకి కుటుంబంతో సంబంధం లేకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తానికి ఎటువంటి అర్హత లేదని చెప్పి ప్రజలు చెప్పారు. విజయమ్మ చెప్పినా సరే ఇంకా అర్థం కాకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆర్కే రోజాని ఏం చేయాలనేది ప్రజలే డిసైడ్ చేయాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.